నమస్తే దోస్తులు, వెల్కమ్ టు స్ట్రీట్ సర్చర్. మీరు అయోధ్య రామ మందిరంకి వెళ్దామని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో కంప్లీట్ గా చూడండి. ఈ వీడియోలో అయోధ్య రామ మందిర్ ఎక్కడ ఉంది, ఇక్కడికి ఎలా వెళ్ళాలి, ఇక్కడున్న స్టేయింగ్ ఆప్షన్స్ ఏంటి, అండ్ అన్నిట్లకంటే మెయిన్ ఇంపార్టెంట్ గా అయోధ్య రామ మందిర్ దర్శనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, దీంట్లో మెయిన్ గా మనం ఫాలో కావాల్సిన ప్రాసెస్ ఏంది అనే ముచ్చట్లతో పాటు ఇక్కడ అయోధ్య బాలరాముని మందిరం కాకుండా ఇంకా మనం చూడవలసిన మెయిన్ ప్లేసెస్ అండ్ టెంపుల్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇవన్నిట్లతో పాటు ఇక్కడికి వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుందనే డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకోసమే వీడియోనైతే ఏడ స్కిప్ చేయకుండా చూడుర్రి. దాంతో పాటు ఈ వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్. అదేంటిదంటే ఈ వీడియో మొత్తం చూసినాక మీకు గిట్ట కంటెంట్ నచ్చితే ఛానల్ ని ఒకసారి విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ అయితే ఆన్ చేసి పెట్టుకోరు. మీరు చేసే ఆ చిన్న పనితోని నాకు ఇంకా ఇటువంటి మంచి మంచి వీడియోలు చేసేందుకు ఎంకరేజ్మెంట్ అయితే వస్తుంది. ఇక ఇంకనైతే లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. అన్నిట్లకంటే ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకి ఎలా రావాలో తెలుసుకుందాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకి రావడానికి చాలా రకాల ట్రైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఈ ట్రైన్స్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. కానీ ఇక్కడ నాది ఒక సజెషన్ ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ గా అయోధ్యకి రావడం కన్నా కూడా మనం ప్రయాగ్రాజ్ కి గాని కాశీకి గాని వచ్చి అక్కడ దర్శనాలు చేసేసుకొని వాటితో పాటు అయోధ్య కూడా ప్లాన్ చేసుకుంటే మనకి చాలా బడ్జెట్ అయితే సేవ్ అవుతుంది. అంతేకాకుండా ట్రావెలింగ్ కి కూడా ఇబ్బంది ఉండదు. మేమైతే ఇట్లనే చేసినాం. ఫస్ట్ కాశీకి వెళ్ళి కాశీ దర్శనం చేసేసుకొని అక్కడి నుండి బై ట్రైన్ అయోధ్యకి అయితే వచ్చినాం. యాక్చువల్ గా కాశీ నుంచి అయోధ్యకి రావడానికి మల్టిపుల్ ట్రైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మేము సడన్ గా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి స్లీపర్ క్లాస్ టికెట్స్ అయితే దొరకలేదు. సో అందుకోసం జనరల్ డబ్బాలో కూర్చొని కాశీ టు అయోధ్యకి అయితే వెళ్ళినాం. కాశీ నుంచి అయోధ్యకి వెళ్ళడానికి ఎగ్జాక్ట్ గా 4 hours టైం అయితే పడుతుంది. మేము నైట్ 11:30కి అయితే ట్రైన్ ఎక్కినాం. ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే అయోధ్య రైల్వే స్టేషన్ లో దిగినాం. కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలి, అయోధ్యలో రాముని టెంపుల్ కట్టిన తర్వాత అయోధ్య స్టేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ డెవలప్ చేసిరు. ఈ స్టేషన్ చూసినప్పుడు ఇది ఎయిర్పోర్టా లేక రైల్వే స్టేషన్ అన్న ఒక కన్ఫ్యూజన్ అయితే వచ్చింది. ఒకసారి మీరు కూడా అయోధ్య స్టేషన్ ఎట్లుందో చూడురి. చూసిరు కదా స్టేషన్ అయితే ఎంత మంచిగా ఉందో. ఇక ఈ రకంగా అయోధ్యకి అయితే రీచ్ కావాలి. ఇడికి వచ్చిన తర్వాత మనం స్టేషన్ బయటకు రాగానే ఎలక్ట్రిక్ రిక్షాలు అయితే ఉంటాయి. పర్ పర్సన్ కి 20 రూపీస్ చార్జ్ చేసి మనల్ని అయితే టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారు. మేము ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే రీచ్ అయినాం అయోధ్యకి. ఈ టెంపుల్ గేట్స్ 6 o'clock దాకా ఓపెన్ చేయరు. సో అందుకోసం మేము ఇక్కడ దిగేసి టెంపుల్ పక్కనే ఉన్న హనుమాన్ గరి అనే మోస్ట్ ఫేమస్ హనుమాన్ టెంపుల్ కి అయితే వచ్చినాం. మీరు అయోధ్యకి గిట్ట వస్తే ఏ టెంపుల్ మిస్ చేసినా కూడా ఈ హనుమాన్ టెంపుల్ అయితే అస్సలకి మిస్ చేయకూడదు. ఎందుకంటే ఈ అయోధ్య నగరాన్ని మొత్తం కూడా ఈ హనుమంతుల వారే కాపాడుతున్నాడు అని చెప్పి ఇక్కడ ఉన్న భక్తులు అయితే గట్టిగా నమ్ముతారు. ఇట్లా నమ్మడానికి వెనకాల ఒక రియల్ స్టోరీ కూడా ఉన్నది. ఆ స్టోరీ కూడా నేను చెప్తా, మీరైతే వీడియోని ఏడ స్కిప్ చేయకూడదు. 1998 లా కొంతమంది ఆతంకవాదులు ఈ టెంపుల్ సమీపంలో కొన్ని రకాల పేలుడు పదార్థాలని పెట్టిరట. ఇక అట్లా పెట్టినప్పుడు వాటిలో మాక్సిమం అన్నిట్లని పోలీసులు కనిపెట్టి తీసేసినారంట. కానీ ఒక్క బాంబు మాత్రం దొరకలేదంట. అది పేలడానికి కొద్ది సమయం ముందు ఆ బాంబు పెట్టిన ప్లేస్ లో ఒక కోతి వచ్చి వైర్స్ అన్ని కొరికేయడం వల్ల ఆ పర్టికులర్ బాంబ్ అయితే ఆఫ్ అయిపోయిందంట. ఇక ఈ ఇన్సిడెంట్ తర్వాత ఈ టెంపుల్ ఇంకా కూడా ఎక్కువ ఫేమస్ అయితే అయింది. అండ్ రామాయణం ప్రకారం సాక్షాత్తు ఆ శ్రీరాముల వారే శ్రీరామ పట్టాభిషేకం తర్వాత హనుమంతుల వారికి ఈ అయోధ్య పట్టణాన్ని మొత్తం కూడా నువ్వు రక్షించాలి అని చెప్పి ఆ బాధ్యతనైతే అప్పచెప్పిండట. అందుకోసం అయోధ్యకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ బాలరాముని దర్శనం కంటే ముందుగాల ఈ హనుమంతుల వారి దర్శనం అయితే చేసుకుంటారు. ఈ టెంపుల్ అయితే ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఓపెన్ అయిపోతుంది. మీరు ఒకసారి క్రౌడ్ చూడొచ్చు ఎంత ఉన్నారో. మాకు ఈ టెంపుల్ లో దర్శనం కావడానికి అప్రాక్సిమేట్ గా 1 hour టైం అయితే పట్టింది. ఈ టెంపుల్ లోపలికి పోయేటప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పి నినాదాలు చేస్తే మస్తు మంచిగా అనిపించింది. ఆ ఫీల్ ని ఒకసారి మీరు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యారు. చూసిరు కదా జనాలు ఎంత మంచిగా నినాదాలు చేసుకుంటూ పోతున్నారో. అండ్ ఈ టెంపుల్ లోనైతే చిన్న పిల్లలు అండ్ ఫ్యామిలీతో వస్తే జర జాగ్రత్తగా ఉండండి. ఇంతమంది రష్ లో చిన్న పిల్లలతో రావడం జర రిస్క్ అయితే అవుతుంది. మేమైతే చిన్నగా మెల్లగా కష్టపడి ఆ క్రౌడ్ లో నుంచి హనుమంతుల వారి దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఆ హనుమంతుల వారి విగ్రహం అయితే మన సైడ్ లాగా కాకుండా చాలా డిఫరెంట్ గానైతే అనిపించింది. మీరు కూడా ఒకసారి చూసి దర్శనం అయితే చేసుకోరు.
చూసిరు కదా, ఇక ఈ రకంగా హనుమాన్ గడి శ్రీ హనుమంతుల వారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఇప్పుడు ఈ టెంపుల్ నుంచి బయటికి వెళ్ళేసి అయోధ్య శ్రీ బాలరాముని దర్శనంకి అయితే వెళ్ళిపోదాం. ఈ టెంపుల్ నుంచి బాలరాముని మెయిన్ టెంపుల్ జస్ట్ ఒక 500 మీటర్స్ అయితే ఉంటది. మనం ఇక్కడ నుంచి నడుచుకుంటూనైతే వెళ్ళిపోవచ్చు. ఇట్లా వెళ్లే గ్యాప్ లా మీరు గిట్ట అయోధ్యకి వస్తే ఇక్కడ మీరు స్టే చేయడానికి మీకు ఉండే ఆప్షన్స్ అయితే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయోధ్యలో బాలరాముని టెంపుల్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్లేస్ అయితే చాలా డెవలప్ అయింది. మీకు ఇక్కడ స్టేయింగ్ కి 1% కూడా అసలు ఏమి ఇబ్బంది అవ్వదు. మీరు రైల్వే స్టేషన్ నుంచి రామ మందిరం దగ్గరికి వచ్చేటప్పుడు ఆ రూట్ మొత్తం కూడా చాలా రకాల హోటల్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఈ హోటల్ ప్రైజెస్ సీజన్ ని బట్టి జనాలను బట్టి చేంజ్ అవుతా ఉంటది. మేము పోయినప్పుడు జస్ట్ 1 డే కోసమే పోయినాం కాబట్టి స్టేన్ అయితే ఎక్కడ తీసుకోలేదు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిన ముచ్చట ఏంటంటే అప్రాక్స్ గా 1000 నుండి 1500, ఇంకా కొంచెం లగ్జరీ కావాలంటే 2000, 3000 లో కూడా ఇక్కడనైతే రూమ్స్ అవైలబుల్ గా ఉంటాయి అని చెప్పినారు. వీటితో పాటు టెంపుల్ కి సంబంధించిన కొన్ని సత్రాలు కూడా ఉన్నాయి. కానీ అవి మ్యాక్స్ టు మ్యాక్స్ ఎప్పుడు కూడా ఫుల్ అయిపోయి ఉంటాయి అని చెప్పి ఇక్కడ ఉన్న లోకల్స్ అయితే చెప్పారు. ఇక ఇది అయోధ్యలో స్టే ముచ్చట. ఇప్పుడైతే అయోధ్య రాముని ఎట్లా దర్శించుకోవాలి అండ్ లోపల ప్రాసెస్ ఎట్లుంటది అని చెప్పి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4 కి రైల్వే స్టేషన్ లో దిగినాం. అక్కడ నుంచి డైరెక్ట్ హనుమాన్ టెంపుల్ కి వెళ్లి దర్శనం చేసేసుకొని 5 o'clock కి టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ ఒక 1 hour వెయిట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ గా 6 o'clock అయితే టెంపుల్ మెయిన్ గేట్స్ ఓపెన్ చేసారు. ఓపెన్ చేసిన తర్వాత మీరు చూస్తున్నారు కదా, ఈ రకంగా మల్టిపుల్ లైన్స్ లో మనం అయితే లోపలికి వెళ్ళాలి. అయోధ్య రామ మందిరం ఎంత ఫాస్ట్ గా కట్టిరో మన అందరికి తెలుసు. కానీ ఈ టెంపుల్ లో చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ దర్శనం చేసుకునే ప్రాసెస్ కూడా చాలా సిస్టమేటిక్ గా అయితే పెట్టిరు. అదేందో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు అయోధ్య టెంపుల్ కి గిట్ట వస్తే మ్యాక్స్ టు మ్యాక్స్ ఫోన్స్ అండ్ హెవీ లగేజ్ బ్యాగ్స్ లేకుండా చూసుకోండి. ఇవైతే టెంపుల్ లోపలికి అలో చేయరు. మీరు గిట్ట అయోధ్యకి వచ్చిన తర్వాత రూమ్ తీసుకుంటే రూమ్ లోనే మాక్సిమం అన్ని పెట్టేసి వచ్చేయండి. లేదు మా లెక్కనే మీరు గిట్ట 1 డే కోసమే గిట్ట వస్తే మీకు అయోధ్య రైల్వే స్టేషన్ లో ఏసీ లాంజెస్ అండ్ లాకర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. మీరు తెచ్చుకున్న లగేజ్ అక్కడే పెట్టేసి ఆ ఏసీ లాంజెస్ లో ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేయచ్చు. టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు మాన్యువల్ గా అండ్ ఎలక్ట్రానిక్ గా చాలా సార్లు అయితే చెకింగ్ చేసినారు. సో అందుకోసం నేను మళ్ళొకసారి చెప్తున్నా, స్మార్ట్ వాచెస్, ల్యాప్టాప్, ట్యాబ్స్ అండ్ మొబైల్ ఫోన్స్ అండ్ గవ్వనే కాదు ఎలక్ట్రానిక్ డివైస్ ఏవైనా సరే టెంపుల్ లోపలికి అయితే అలో చేస్తలేరు. సో మీరు లైన్ లోకి వచ్చేటప్పుడే గా వస్తువులు ఏమన్నా ఉన్నాయా లేవా అనే ముచ్చటనైతే ఒకసారి చెక్ చేసుకోరు. మనం పోయేటప్పుడు చాలా సిస్టమేటిక్ గానైతే ఉంటది. ముందుగా ఒక ప్లేస్ లో ఆగిన తర్వాత అక్కడ చాలా రకాల కంపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. మనం ఆ కంపార్ట్మెంట్స్ లోపలికి వెళ్తే మన చేతికి ఒక సంచి ఇస్తారు. ఆ సంచిలో మన చెప్పులన్నీ వేసి ఇస్తే మనకైతే ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని జర ముందటికి పోతే సేమ్ మళ్ళా గట్లనే కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ కంపార్ట్మెంట్స్ లోపల మన మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్ అండ్ చిన్న సైజ్ బ్యాగ్లు ఏమైనా ఉంటే అక్కడనైతే సబ్మిట్ చేయాలి. అట్లా సబ్మిట్ చేసిన తర్వాత సేమ్ మళ్ళా మనకి ఇంకొక టోకెన్ అయితే ఇస్తారు. ఆ టోకెన్ కూడా తీసుకొని ముందటికైతే వెళ్ళిపోవాలి. ఇక ఇట్లా పోయిన తర్వాత మళ్ళీ ఒక లైన్ అయితే ఉంటది. ఆ లైన్ లో లోపలికి వెళ్తే ఎగ్జాక్ట్ గా 10 to 15 minutes లోనైతే ఆ బాలరాముని దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. మనం ఫోన్లు పెట్టిన ప్లేస్ నుంచి మనకి టెంపుల్ చూడడానికి అస్సలకే కనిపించదు. అందుకోసమే నేను టెంపుల్ ని రికార్డ్ చేయడం అయితే కుదరలేదు. కానీ ఆ టెంపుల్ లోపల ఉన్న రామాయణం చూసిన తర్వాత అండ్ ఆ టెంపుల్ కట్టిన విధానం చూసిన తర్వాత 500 ఏళ్ళు కాదు ఇంకొక 5000 సంవత్సరాలు స్ట్రగుల్ చేసినా కూడా ఈ టెంపుల్ కి ఖచ్చితంగా వర్త్ అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. నేను ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ ఎట్లున్నా కూడా జర టైం వీల్ చేసుకొని ఒక్కసారి ఖచ్చితంగా అయోధ్యకి అయితే పోయిరారు. నేను చెప్తున్నా, ఈ టెంపుల్ ని మొన్ననే కట్టిరన్న ఫీలింగ్ అయితే మీకు 1% కూడా రాదు. ఇక గిది అయోధ్యలో ఉన్న బాలరాముని ముచ్చట. మేమైతే దర్శనం చేసేసుకొని జరసేపు ఆ టెంపుల్ కారిడార్ లో అటు ఇటు తిరిగి బయటకైతే వచ్చేసినాము. బయటకు వచ్చిన తర్వాత మనకిచ్చిన టోకెన్ నెంబర్స్ పైన మనం ఎక్కడ ఫోన్ కలెక్ట్ చేసుకోవాలో ఆ కంపార్ట్మెంట్ నెంబర్ అయితే ఉంటది. ఫోన్స్, బ్యాగ్స్ అండ్ ఫస్ట్ కంపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళేసి చెప్పులు అయితే కలెక్ట్ చేసేసుకోవాలి. ఈ రకంగా అయోధ్య బాలరాముని దర్శనం అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత షాపింగ్ చేయడానికి ఒక చిన్న ప్లేస్ అయితే ఉంటది. ఈ ప్లేస్ లో గాజులు అండ్ ఆ బాలరాముని బొమ్మలు అయితే మంచిగా ఉన్నాయి. మీరు వెళ్తే ఈ ప్లేస్ ని కూడా ఖచ్చితంగా విజిట్ చేయరు. ఇక ఈ రకంగా అయోధ్యలో ఉన్న ఈ శ్రీరాముని దర్శనం అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. మాకైతే 12 o'clock కి మళ్ళీ రిటర్న్ ట్రైన్ ఉండే కాశీకి. సో అందుకోసం టెంపుల్ బయట ఉన్న ఒక ప్రైవేట్ హోటల్లో ఫుడ్ తినేసి మళ్ళీ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసినాం. మాకైతే ఈ టెంపుల్ కి ట్రావెల్ చేయడానికి కాశీ టు అయోధ్య, అయోధ్య టు కాశీ క్లాస్ టికెట్ కాబట్టి 100 రూపీస్ అయితే ఖర్చు అయింది. అండ్ ఫుడ్ కి ఇంకొక 100 అయితే అవుతుంది. 200 రూపీస్ లో మేమైతే అయోధ్య దర్శనం అయితే చేసుకున్నాం. మాకు టైం లేదు కాబట్టి అయోధ్యలో ఉండే ఇంకా చాలా ప్లేసెస్ అయితే తిరగలేదు. మీరు గనుక వస్తే ఒక కంప్లీట్ 1 day మొత్తం కూడా అయోధ్యలో ఉండేలాగానైతే రండి. సో దట్ ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేయొచ్చు. మీరు అయోధ్యకి వస్తే పక్కా విజిట్ చేయవలసిన ప్లేసెస్ లిస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసిన. మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇక వీడియో ఇక్కడ దాకా చూసిరానంటే మీకు పక్కా ఈ వీడియో నచ్చే ఉంటది. సో అందుకోసం ఇటువంటి ఇంకా మంచి మంచి వీడియోల కోసం స్ట్రీట్ సంచారి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి అండ్ బెల్ సింబల్ ని
ఆన్ చేసి పెట్టుకోరు. ఓకే దోస్తులు, ఉంటాం మళ్ళీ గిసొంటి మంచి వీడియోతోని కలుసుకుందాం.